మీరు అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసుకోవాలని చూస్తున్నారా? హనుమంతుడి అపారమైన శక్తికి ప్రతిరూపాలైన ఆయన దూతల అనుగ్రహం పొందే ఆ రహస్య సాధన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమద్దూతల లేదా ఆయన గణాల సాధన అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. హనుమంతుని సేవకుల సాధనను ప్రధానంగా జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి మరియు రక్షణ పొందడానికి చేస్తారు. ఈ సాధన ద్వారా మనం త్వరితగతిన కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని భయాన్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు. ఈ సాధనను మంగళవారం లేదా శనివారం రోజున బ్రహ్మముహూర్త సమయంలో ప్రారంభించాలి, లేదా రాత్రి కూడా ప్రారంభించవచ్చు. ఈ యొక్క అనుష్ఠానంలో సాధకుడి వస్త్రాలు ఎరుపు ఉండాలి, ఆసనం కూడా ఎరుపు ఉండాలి, దిశ తూర్పు ఉండాలి. ముందుగా స్నానాదులు ముగించుకొని హనుమంతుడి యొక్క సిద్ధి ప్రాణప్రతిష్ఠ చేయబడిన విగ్రహం లేదా యంత్రాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి పీఠం పైన. అలాగే ఆ యంత్రానికి ఎదురుగా మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి దీపాన్ని ప్రజ్వలితం చేసి ఆపై కుడి చేతిలో గంగాజలం తీసుకొని పేరు, గోత్రం మరియు మీ యొక్క కోరికను చెప్పుకొని సంకల్పం చేయాలి. సాధన ప్రారంభించే ముందు 1 లేదా 3 సార్లు ఆంజనేయ స్వామి వారి యొక్క రక్షా మంత్రాన్ని జపించాలి. జపించిన తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క అనుమతి తీసుకుని ఆ తర్వాత అముఖ మూల మంత్రాన్ని 3 మాలలు జపించాలి. ఇందులో రుద్రాక్ష మాలను జపం కొరకై వినియోగించాలి. ప్రాణప్రతిష్ఠ చేయబడిన జపమాల తీసుకోండి. ఈ సాధన కాలంలో పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మద్యం మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాధన చేస్తున్నప్పుడు ఎటువంటి భయాలకు లోను కాకుండా హనుమంతునిపై పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఇలాంటి ఆధ్యాత్మిక సాధనలు లోతైనవి కాబట్టి గురు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా ఈ మంత్ర అనుష్ఠానం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సిద్ధి యంత్రము గాని విగ్రహం గాని కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ శక్తివంతమైన సాధనతో మీ జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోతాయి. హనుమద్దూతలలో ఒక దూత మీకు సిద్ధించి మీకు మీ కుటుంబానికి రక్షణను అందించడం జరుగుతుంది. చాలా రకాల చిత్ర విచిత్ర అనుభవాలు అనేవి ఈ అనుష్ఠానంలో జరుగుతాయి. ఆ అనుభవాలన్నీ కూడా మీరు దాటుకుని ముందుకెళ్ళినట్లయితే 100% మీకు దూత సిద్ధి అనేది కలుగుతుంది. ఈ దూత సిద్ధి అనంతరము మీరు ఈ విద్యను చాలా రకాలుగా ప్రయోగం చేయవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళ్.